ఈరోజు వివిధ ప్రజా సంఘాల తరపున రైతు సోదరులు పంటల నష్టం వాటిల్లిందని, అదేవిధంగా చాలా పంటలు పత్తి అయితేనేమి, మనకు సజ్జ అయితేనేమి, మిరప, మిగతా పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటికి సంబంధించి నష్టపరిహారం ఎన్యూమరేషన్ చేసి గౌరవ కలెక్టర్ గారికి, పై అధికారులకు పంపాలని చెప్పేసి వినతి పత్రం అందించినారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ వారితో కూడా మేము సమావేశం నిర్వహించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఇద్దరితో కంబైన్డ్గా ఎక్కడన్నా నష్టపరిహారం జరిగింటే దాన్ని అంచనా వేసి దాన్ని తప్పనిసరిగా పై అధికారులకు నివేదిస్తామని చెప్పి, అదేవిధంగా వీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా పై అధికారుల దృష్టికి తీసుకొని పోతామని చెప్పి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మూలంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అన్న. ఈ జిల్లాలో కూర్చున్నటువంటి అధిక వర్షాలకు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి, ఏదైతే నష్టం జరిగినటువంటి అన్ని రకాల పంటలకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం రైతుల ఖాతాలకి వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ రైతు సంఘంగా, అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వంలో ఇవాళ తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పంట ఉత్పత్తులను తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులకు కంటికి చూపించే పద్ధతిలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ యొక్క పంట నష్టపోయినటువంటి పంట పొలాలకు వెళ్ళేసి పరిశీలన చేసి అంచనా వేసి ఇంత నష్టం జరిగింది, ఇన్ని ఎకరాలు, ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని వందల ఎకరాలు అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటానికి కూడా నాంది పలుకుతామని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో తీసుకునే రైతాంగం అన్ని రకాల అప్పులను రద్దు చేయాలని చెప్పి, రబీ సీజన్లో వేసే పంటలకు 90%తో కూడుకున్నటువంటి సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి, బ్యాంకులు అప్పులు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఫైజల్ బీమా కానీ, అదేవిధంగా పంట సంబంధించినటువంటి బీమా కానీ, ఇన్సూరెన్స్ కానీ అన్ని పంటలకు వర్తింపజేసి ఆ వైపు రైతాంగాన్ని ఆదుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటానికి అల్టిమేట్ జారీ చేస్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఈ పోరాటం ఉగ్ర రూపం దాల్చుకోకున్నట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ జిల్లాలో సద్ద, జొన్న, అదేవిధంగా పత్తి, మిరప, ఇక్కడ రాగులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జొన్న, మిగతా వేరుశనగ, అన్ని రకాల పంటలు, చిన్నకాటు నుంచి పెద్ద పంటలు కూడా మొత్తం కూడా నీటి మునిగి సెలయేర్లు తరపిస్తున్నటువంటి సందర్భం కూడా నిత్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఇవి అన్ని రకాల పంటలని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. లేనిపోతే భవిష్యత్తులో మరింత ఖరీదై, మరింత ప్రియమై సామాన్యుడు కుటుంబం తినడానికి తిండి లేక అర్ధాకిలతో అల్లమటిస్తున్నటువంటి సందర్భాలు కూడా మళ్ళీ తాండవిస్తాయని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి వీళ్ళని ఆదుకోవాలంటే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఇవాళ ఆందోళన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు.